ఏం చేయాలి మనం? ఫస్ట్ ఏంటంటే ఇది స్కిల్డ్ బిజినెస్, గుర్తుపెట్టుకోండి. స్కిల్డ్ బిజినెస్, స్కిల్ కావాలి, స్కిల్ నేర్చుకోవాలి. ఒక వడ్లాయన బీరో చేయాలంటే స్కిల్ ఏం చేయలేడు. ఒక ప్లంబర్ వచ్చి ఇంట్లో నల్ల ఫిట్ చేయాలంటే స్కిల్ ఉండాలి. స్కిల్ ట్రైనింగ్. ఈ స్కిల్ ఎట్లా వస్తుంది? ట్రైనింగ్తో వస్తుంది. ట్రైనింగ్స్కి అటెండ్ కావాలి. మనంతటా మనమే నేర్చుకోవాలి, ఎవరు నేర్పరు. మీటింగ్ ఉందంటే రావాలని నేర్చుకోవాలి. ఇప్పుడు ఇదంతా స్కిల్. ఇప్పుడు ఇవాళ నేను మీకు చెప్పబోయేదంతా కూడా స్కిల్. స్కిల్ లేకుండా మీరు ఈ బిజినెస్లో సక్సెస్గా, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో స్కిల్ అండ్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్ అన్నీ వంట పట్టించుకోవాలి. టెక్నిక్స్తో పాటుగా ఇందులో ఒక గొప్ప విషయం ఉంటుంది, ప్లానింగ్ అని. లైఫ్లో ఎక్కడ మనం ప్లానింగ్ చేసుకోం. అందుకే 97% ఫెయిల్ అవుతున్నాం జీవితాలలో. ఎందుకంటే జీవితాన్ని ప్లాన్ చేసుకోం. ఎప్పుడు ఏం చేయాలనే ప్లానింగ్ మనకు ఉండదు. గవర్నమెంట్కి ఉంటుంది 5 ఏళ్ళకు ఒకసారి ప్లానింగ్, కానీ వ్యక్తిగతంగా మనకు ప్లానింగ్ ఉండదు. టాటా బిర్లాలకు, అంబానీలకు, అదానీలకు ప్లానింగ్ ఉంటుంది, కానీ మనకు వ్యక్తిగత జీవితాలలో ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్ లేకపోవడం వల్లనే జీవితం వృధాగా గడిచిపోతుంది. క్యాలెండర్లో డేట్లు మారుతూ ఉంటాయి, బర్త్డేలు పెరుగుతూ ఉంటాయి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. కానీ లాస్ట్ హ్యాపీ న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్కు మన జీవితంలో ఏం తేడా ఉండదు. మిజరబుల్గా తయారవుతుంది, ఇంకా అధ్వానంగా తయారవుతుంది మన జీవితం. ఎవ్రీ ఇయర్ చూసుకుంటూ పోండి మీరు, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ అధ్వానంగా తయారవుతుంది. ఎందుకవుతుంది అంటే మనీ విలువ రోజు రోజుకు దిగజారుతున్నది. స్వాతంత్రం వచ్చినప్పుడు అమెరికా డాలర్ విలువ, భారతదేశంలో రూపాయి విలువ ఒకటే ఉండే. ఇప్పుడు మనం $1 కొనాలంటే 80 రూపాయలు పే చేయాలి. డాలర్తో కంపేర్ చేస్తే మన విలువ బాగా తగ్గిపోయింది. అందుకే 30-40 ఏళ్ళ కింద, ఇందాక రఘు చెప్పినట్టుగా, అప్పుడు 60లో 100 రూపాయలు వస్తే లైఫ్ హాయిగా గడిచేది. 80లో 1000 రూపాయలు వస్తే లైఫ్ హాయిగా గడిచేది. 2000లో 10,000 వస్తే లైఫ్ హాయిగా గడిచేది. 2020 వచ్చినప్పుడు 1 lakh వస్తే తప్ప మనం బతకలేని పరిస్థితి ఏర్పడ్డది. 2040 నాటికి 10 lakhs వస్తేనే ఇప్పుడున్న జీవితం గడపగలుగుతాం. కాబట్టే రోజు రోజుకు మన వయసు పెరుగుతున్న కొద్దీ జీవితం ఇంకా దిగజారిపోతూ ఉంటుంది, విలువలు దిగజారిపోతూ ఉంటాయి, సంతోషానికి దూరం అవుతూ ఉంటాం. అందుకే మనకు ప్లానింగ్ అనేది ఉండాలి. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిలీఫ్ 2 రకాలుగా వస్తుంది. మీరు చేయబోయే దాని పట్ల పూర్తిగా నాలెడ్జ్ ఉంటే మీకు బిలీఫ్ వస్తుంది. ఏదైనా పని చేయాలనుకో, ఇప్పుడు బండి నడపాలి, నేర్చుకున్నారనుకోండి బండి నడపడం, నడుపుతాననే బిలీఫ్ వస్తుంది. లేదంటే నడిపేటాయన ఒక ఆయన ముందుంటే వెనక కూర్చుంటే బిలీఫ్ వస్తుంది, నేను నడపగలుగుతాడని. బిలీఫ్ అనేది మీకు మీరు ఏర్పాటు చేసుకునేది. దాన్ని బయట నుంచి ఎవరం కూడా పెట్టలేం మీ మెదళ్ళల్లో. ఉదాహరణకు పెళ్లి చూపులో పోతాం, అమ్మాయిని ఇష్టపడతాం, పెళ్లి చేసుకుంటాం. చాలాసార్లు చూడకుండా కూడా పెళ్లి చేసుకుంటారు ముస్లిం కమ్యూనిటీలో. ఒక నమ్మకం, వచ్చే అమ్మాయి మంచిది, నా జీవితం బాగుంటుంది అమ్మాయితో నా కుటుంబం మొదలవుతున్నది, రేపు మా 2 పిల్లలు పుడతారు. ఈ నమ్మకంలో 100% ఉండకపోతే, సపోజ్ ఒక 1% తగ్గిందనుకో, ఏమో డౌట్ మళ్ళీ ఈ అమ్మాయి ఎట్లుంటుందో అని, అక్కడి నుంచి మిజరబుల్గా తయారవుతుంది లైఫ్. పెళ్లి చేసుకునే ముందు 100% ఫేత్తో చేసుకోవాలి. ఆ అమ్మాయిని కొంచెం అనుమానించినా కూడా, అంటే అనుమానం అంటే క్యారెక్టర్ గురించే కాదు, ఏమో ఈమె గర్విష్టేమో, మా అమ్మతో మంచిగా ఉంటుందో ఉండదో, ఎప్పుడైతే అనుమానం వస్తుందో రోజు రోజుకు అనుమానాలు పెరిగి ఆ జీవితం విచ్ఛిన్నం అయిపోతుంది. విమానం ఎక్కే ముందు నేను ఒక 100 ఏంది దాదాపు 1000 సార్లు విమానం ఎక్కాను. సంవత్సరానికి ఒక 50 సార్లు ఎక్కుతాను. కానీ ఎన్నడూ అందరి లోపల ఎక్కిన తర్వాత ప్యాసింజర్లను ఎక్కిస్తారు. ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్నది మనిషా, చింపంజా, కోతే నాకు తెలియదు. పోనీ మనిషి ఉన్నాడని చెప్పి డోర్ తీసినప్పుడు మనిషి కనబడతాడు. వీడు క్వాలిఫైడా లేకపోతే బిన్ లాదెన్ పంపినోడా, టెర్రరిస్ట్ పంపిన నిన్ననే సెప్టెంబర్ 11, 21 సంవత్సరాల కింద ఏమైంది? గంట సేపట్లో 5 ఫ్లైట్లు, 1 కాదు 2 కాదు,
వేరువేరు విమానాశ్రయాలకు వెళ్ళిన 5 ఫ్లైట్లు పైకి లేచిన 5 నిమిషాలకు బిల్డింగ్లకు కొట్టుకున్నాయి. కొన్ని ఊలిపోయినాయి, కొన్ని బిల్డింగ్లకు కొట్టుకున్నాయి. అంటే తోలేటోడు ఎవడు? అలా కూర్చున్న టెర్రరిస్ట్. అలా కూర్చున్న 200 మంది ప్యాసింజర్లకు తెలియదు కదా అక్కడ కూర్చున్నది టెర్రరిస్ట్ అని. కానీ నమ్మకంతో ఎక్కుతాం మనం. సో సెప్టెంబర్ 11 నాడు పొద్దున 9 గంటల 9:30 మధ్యలో, 8:30 నుంచి 9:30 మధ్యలో 4 ఫ్లైట్లు పడిపోయినాయి. 5 ఫ్లైట్లు, దాదాపు 4-5 వేల మంది చనిపోయినారు. ఆ రోజంతా ప్రపంచంలో ఎక్కడ విమానం ఎగరలేదా? పోనీ అదే న్యూయార్క్ విమానాశ్రయం నుంచి విమానాలు పోలేదా? ఇది కూలిందని తెలిసినాక కూడా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు లేరా? అంటే ఒక నమ్మకం. రోజు కొన్ని లక్షల విమానాలు ఎగురుతున్నాయి. 50 ఏళ్ళల్లో కొన్ని కోట్ల విమానాలు గాల్లో పోయినాయి, ఎగిరినాయి. కానీ కొన్ని డజన్ల విమానాలే కూలిపోయినాయి. టెర్రరిస్ట్ కావచ్చు, లేకపోతే ప్రమాదాలు కావచ్చు. కొన్ని కోట్ల విమానాలల్లో కొన్ని డజన్ల విమానాలు కూలిపోతే మనది ఉంటుందని ఎందుకు అనుకోవాలి? అందులో లా ఆఫ్ యావరేజెస్ అంటారు. సరాసరి లెక్క తీస్తే 0.000001% కూడా అవకాశం లేదు మన పైలట్ టెర్రరిస్ట్ కావడానికి, లేకపోతే మన విమానం కూలిపోవడానికి. కాబట్టి ఒక నమ్మకంతో ఎక్కుతాం మనం. రోజు పొద్దున మొహం కట్టుకొని దేవుని దండం పెట్టుకుంటాం, లేకపోతే మనం మనసులో పూజ చేసుకుంటాం, బయటికి వెళ్తాం. ఎంతమంది సాయంత్రం పూట ఇంటికి వస్తున్నారు? పొద్దున అందరు బయటికి వెళ్తున్నారు కదా, ఎంతమంది సాయంత్రం పూట ఇంటికి వస్తున్నారు చెప్పండి నాకు. ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి? ఎంతమంది రోడ్డు మీద కుప్పకూలిపోతున్నారు? కానీ ఒక నమ్మకం, నేను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తా అని. కొన్ని 100 కోట్ల మంది రాత్రి నిద్రపోతున్నారు ఒక నమ్మకంతో, పొద్దున నిద్రలేస్తామని. కానీ కొన్ని వేల మంది రాత్రి నిద్రలోనే చనిపోతున్నారు. కానీ ఒక నమ్మకం. ఈ బిజినెస్ కూడా నమ్మకం. డౌట్స్తో బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఈ బిజినెస్లో మీరు సక్సెస్ కారు. నమ్మకంతో స్టార్ట్ చేయండి. ఏదైనా మనకు పూర్తిగా నాలెడ్జ్ లేనప్పుడు నమ్మకంతో మొదలు పెట్టాలి. తర్వాత నాలెడ్జ్తో నమ్మకం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకోమంటాడు డాక్టర్, ఏ ట్యాబ్లెట్ ఇచ్చినా వేసుకుంటున్నాం ఎందుకు? ఒక నమ్మకం. ఒక డాక్టర్ని ఒక వ్యక్తి వాకింగ్ పోతున్నప్పుడు సడన్గా ఆయన కడుపు నొప్పి వచ్చింది. పక్కకున్న ఆయనకు డాక్టర్ని అడిగాను, డాక్టర్ మీరు పక్కనే ఉన్నారు కదా, నాకు కడుపు నొప్పి వస్తున్నది, ఒక ట్యాబ్లెట్ ఏమైనా ఉంటే ఇవ్వండి, మీ దగ్గర రెడీగా ఉంటాయి కదా అంటే, ఆయన జేబులోకి వెళ్ళి ఏం చేసిండంటే ఒక చిన్న ట్యాబ్లెట్ లాంటిది ఇచ్చిండు. ఇచ్చినాక కాసేపటికి తగ్గిపోయింది, చాలా హాయిగా ఉంది, ఇవాళ మీరు పక్కన లేకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడిని అని అన్నాడు. వాస్తవంగా ఆయన ఇచ్చింది ఏంటంటే తెగిపోయిన గుండి. ఎందుకంటే డాక్టర్ ఇచ్చిండని నమ్మకం. ఇప్పుడు డాక్టర్ ఏది ఇస్తే అది మింగుతున్నావా లేదా? ఇప్పుడు మన బిజినెస్లో కూడా హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ మనం ఇచ్చినప్పుడు మాత్రం డాక్టర్ దగ్గర పోవాలంటాం. ఎందుకంటే వాళ్ళకు మన మీద నమ్మకం ఉండదు, ప్రోడక్ట్ మీద అసలే నమ్మకం ఉండదు. ఎందుకంటే ప్రోడక్ట్ కొత్తది. అప్పుడు ఏం చేయాలంటే మనకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళనన్నా నమ్మాలి. ఈయన మనల్ని తప్పుదారి పట్టియాడు, ఆయన చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఆయనకు తెలిస్తేనే చెప్తాడు. ఇప్పుడు నేను 18 ఏళ్ళ నుంచి వాడుతున్నా, నా గురించి తెలిసిన వాళ్ళు నేను ఇస్తే వేసుకుంటారు. ఎందుకంటే ఈసారి మనకు మంచిగా చేస్తాడు. కొన్ని వేల మందికి నేను ఇచ్చిన మంచిగా జరిగింది, నా మీద నేను ప్రయోగం చేసుకున్నా మంచిగా జరిగింది. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్స్ వాడండి, ఈ బిజినెస్ చేయండి అంటారో వాళ్ళని 100% నమ్మాలి. నమ్ముతేనే ఇది ఒక్క అడుగు ముందుకు పోతుంది. కాబట్టి నమ్మకం అనేది లేకపోతే ఈ బిజినెస్ చేయకూడదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పని చేయకపోతే డబ్బులు రావు. చాలామందికి ఒక తప్పుడు అవగాహన ఉంటుంది,
ఇలా మన కిందస్తులు పనిచేస్తారు, మన కిందస్తులు పనిచేస్తే మనకు డబ్బులు వస్తాయి కాదు. అది ఎప్పుడు వస్తాయి అట్లా? ఈ బిజినెస్లో మీరు చాలా హైట్స్ పోయినప్పుడు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ పని చేయకపోతే రిలయన్స్ అంత పెద్దదయ్యేదా? ఇప్పుడు ముఖేష్ అంబానీ పని చేయకపోతే ఇంత విస్తరించేదా? అనిల్ అంబానీ సరిగా పని చేయలేదు, కుప్పకూలిపోయింది. పని చేయకుండా డబ్బులు రావు. కొందరేమో శారీరక శ్రమ చేస్తారు, కొందరు మానసిక శ్రమ చేస్తారు. ఇంట్లో ముందు క్రియేట్ చేయడానికి కష్టపడాలి, తిరగాలి, మాట్లాడాలి, మీటింగ్లోకి తీసుకురావాలి, ప్రోడక్ట్స్ కొనిపించాలి, ప్రోడక్ట్స్ వాడుతుండాలి. ఇదంతా పనే కదా. దానికి టైం కావాలి, టైం పెట్టాలి, తర్వాత కొంత మనసు పెట్టాలి దాని మీద. ఎవ్రీడే చేయాలి ఇది, దీనిలో హాలిడే లేదు. బయట హాలిడే సండే, ఇక్కడ సండేనే ఎక్కువ పని ఉంటుంది. బయట అందరు ఎక్కువ బిజీగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ పని తక్కువ ఉంటుంది. బయట అందరు ఫ్రీగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ పని ఎక్కువ ఉంటుంది. అందుకే పని చేయకుండా డబ్బులు రావు. ఎవరైనా చెప్పింది అనుకోండి, మీరు నలుగురిని జాయిన్ చేయండి, వాళ్ళని వేసేస్తే డబ్బులు వస్తాయి, ఈ చైన్ మార్కెటింగు. ఇంకా కొంతమంది అయితే మీరు కొంచెం డబ్బులు పెట్టండి, మీరు జాయిన్ కాండి, మళ్ళీ కింద వాళ్ళు జాయిన్ అయితే అందులోకెళ్ళి మీకు డబ్బులు వస్తాయి. ఇవి ఇల్లీగల్. గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేసింది, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్. కాబట్టి పని చేయకుండా డబ్బులు రావు. కాబట్టి యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేయాలి? బయట ఏదైనా చేయండి, డబ్బులు వస్తాయి. అరటి పనులు అమ్మినా వస్తాయి, బంతిపూలు అమ్మినా వస్తాయి. కానీ ఇక్కడ ఏ పని పడితే ఆ పని చేయకూడదు. పని చాలా సింపుల్ ఉంటుంది. పెద్ద బరువులు ఎత్తే పని ఏముండదు, మీరు చేయలేని పని ఏముండదు. ఒక అన్ఎడ్యుకేటెడ్ జాయిన్ అయినా అదే పని చేయాలి, ఒక రైతుల జాయిన్ అయినా అదే పని చేయాలి, ఒక ఐఏఎస్ వచ్చినా అదే పని చేయాలి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చినా అదే పని చేయాలి. కానీ ఆ పనులు ఏందో తెలుసుకొని చేయాలి. ఎప్పుడు ఏ పని చేయాలనేది మనకి ఇక్కడ ఒక గురువు ఉంటాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, గురువు అంటే మనకు పాఠాలు చెప్పినాడు అని చెప్పి ఆ సెప్టెంబర్ 5వ తారీఖు పోయి ఆయన కాళ్ళు మొక్కి దండం పెడతారు. పెట్టాలి, కానీ గురువు ఆయన కాదు, ఆయన ఉపాధ్యాయుడు. గురువుకు ఉపాధ్యాయునికి తేడా ఉంది. నన్ను పిలుస్తారు, గురు పూజా దినోత్సవం అని సెప్టెంబర్ 5 నాడు పిలుస్తారు. నేను అడుగుతా డైరెక్ట్, మీరు గురువులా ఉపాధ్యాయులా అంట. ఫస్ట్ టైం వాళ్ళకి ఆ ప్రశ్న ఎదురవుతుంది. గురువు ఎందుకు ఉపాధ్యాయుడు ఏంటి అంటే, పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు, జీవిత పాఠాలు చెప్పేవాడు గురువు. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించరు, ఇక్కడ జీవిత పాఠాలు చెప్తారు. డబ్బులు ఎట్లా రావాలనో చెప్తారు, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలనో చెప్తారు, ఎట్లా మాట్లాడాలనో చెప్తారు, టైంని ఎట్లా ఉపయోగించుకోవాలనో చెప్తారు, దేని మీద మనసు పెట్టాలనో చెప్తారు, ఆనందంగా ఎట్లా బతకాలనో చెప్తారు, ఆరోగ్యంగా ఎట్లుండాలనో చెప్తారు. ఎల్లప్పుడూ మన గురించి ఆలోచించేవాడే మన మెంటార్. మెంటార్ అంటే గురువు. టీచర్ మన గురించి ఎల్లప్పుడూ ఆలోచించాడు. చదువు చెప్తాడు, ఆ పీరియడ్ అయిపోతుంది, వెళ్ళిపోతాడు. ఆ సంవత్సరం అయిపోతే ఆయన ట్రాన్స్ఫర్ అవుతాడు, మనం ఇంకో క్లాస్లోకి వెళ్ళిపోతాం. జీవితం అంతా మనతో ఉండేవాడు ఎవరంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైతే మనల్ని చేయబట్టి నడిపిస్తున్నారో జీవితం అంతా మనతో ఉంటారు.